హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాన్ శేఖర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చార్ట్ ప్యాటర్న్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడు. ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి ఎవ్రీ ట్రేడర్ లైఫ్ ఆర్ ఇన్వెస్టర్ లైఫ్ లో ఒక మేజర్ భాగం అయిపోయింది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ట్రేడింగ్ చేయాలన్నా కానీ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవి రెండు కూడా మేజర్ పాత్ర పోషిస్తుంటాయి. టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఇండికేటర్స్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ ఇండికేటర్స్ గురించి తెలియకుండా అండ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి తెలియకుండా మనం ఈవెన్ సింగిల్ ట్రేడ్ కూడా తీసుకోలేము. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ ప్యాటర్న్స్ అనేవి చూద్దాం. ఈ బేసిక్ ప్యాటర్న్స్ చూసిన తర్వాత ఒక బిగినర్ అనే వాళ్ళు మార్కెట్ లోకి వచ్చి ఆ క్యాండిల్స్ ని ఎలా ఫాలో కావాలి అండ్ అవి ఎక్కడ అప్లై చేయాలి, అప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్ ఎలా వస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పిన క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అయితే కేవలం 6 ప్యాటర్న్స్ మాత్రమే. ఈ 6 ప్యాటర్న్స్ లో మనకి బాగా రిపీట్ అయ్యి అండ్ ఎక్కువ రిజల్ట్ ఇచ్చినాయి ఏ విధంగా ఫామ్ అయితే అండ్ ఫామ్ అయిన తర్వాత మనకి అవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అండ్ వాటి రిజల్ట్ ఎట్లుంటది, ఈ విధంగా ప్రతి దాని గురించి నేర్చుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 రకాల క్యాండిల్స్ చూడొచ్చు. బుల్లిష్ క్యాండిల్ ఒకటి, బేరిష్ క్యాండిల్ ఒకటి. బుల్లిష్ క్యాండిల్ అంటే ఇక్కడ కనపడుతుంది కదా గ్రీన్ క్యాండిల్ అది, అండ్ బేరిష్ క్యాండిల్ అంటే ఈ రెడ్. బుల్లిష్ క్యాండిల్ లో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది, అదే విధంగా క్లోజింగ్ ఇక్కడ ఓపెన్ లో క్లోజ్ హై. అదే విధంగా బేరిష్ లో ఫస్ట్ ఇక్కడ ఓపెన్ హై లో క్లోజ్. ఈ విధంగా ప్రతి క్యాండిల్ మనకి ఇదే విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ బేరిష్ కి అదే విధంగా బుల్లిష్ కి చూద్దాం. ఇక్కడ మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఇది బేరిష్ సిగ్నల్ ని చూపిస్తుంది. ఇక్కడ మనకి హై అండ్ ఓపెన్ ఒక దగ్గరనే అవుతుంది, క్లోజింగ్ ఒక దగ్గర అవుతుంది. దీనికి హై అండ్ ఓపెన్ ఒకటే దగ్గర ఉంటుంది. ఇది బేరిష్ సిగ్నల్ అండ్ రివర్సల్ ప్యాటర్న్ ని చూపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రివర్సల్ ప్యాటర్న్ ఒక్కసారి ఈ విధంగా హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఫామ్ అయినప్పుడు రివర్సల్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్. అదే విధంగా షూటింగ్ స్టార్, ఈ షూటింగ్ స్టార్ లో కూడా చూసినట్టయితే హ్యాంగింగ్ మ్యాన్ కి ఆపోజిట్ ఈ బేరిష్ సిగ్నల్ క్యాండిల్ రివర్స్ ప్యాటర్న్ ఈ విధంగా మనకి ఉంటుంది. అంటే పైకి అప్ ట్రెండ్ పోయినప్పుడు మనకి బేరిష్ సిగ్నల్ చూపించడానికి ఈ షూటింగ్ స్టార్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఇక్కడ అవుతుంది, అది లో అండ్ క్లోజ్ ఒకటే. ఈ విధంగా మనకి అప్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ ని మనకి డౌన్ ట్రెండ్ కి తీసుకురావడానికి ఈ షూటింగ్ స్టార్ అనేది కూడా ఉపయోగం. నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. బేరిష్ ఎంగల్ఫింగ్ లో మనకి ఇది చాలా సార్లు ఉపయోగపడుతుంది అండ్ చాలా టైమ్స్ ఫామ్ అయ్యేది. ప్రతి డే లో ఒక 2 to 3 టైమ్స్ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. ప్రస్తుతానికి అయితే బేరిష్ ఎంగల్ఫింగ్ చూస్తున్నాం. బేరిష్ ఎంగల్ఫింగ్ 2 క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్ దట్ ఎట్ అండ్ అప్ ట్రెండ్. సో ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్ ఒకటి ఉన్నది, అదే విధంగా పెద్ద బేరిష్ క్యాండిల్ ఒకటి. ఆ పెద్ద బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన దగ్గర మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ట్రెండ్ చూసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ట్రెండ్ ఉంటుంది, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ కి మార్కెట్ రావడం అనేది. నెక్స్ట్ బేరిష్ హరామీ. ఈ బేరిష్ హరామీ కూడా ఆల్మోస్ట్ ట్రెండ్ రివర్సల్. ఇక్కడ మనకి సైజ్ చూసుకున్నట్టయితే అర్థం, బాడీ ఆఫ్ ద సెకండ్ క్యాండిల్ ఈజ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫస్ట్. ఈ విధంగా ఉంటది. మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చి తర్వాత పెద్ద రెడ్ క్యాండిల్. ఇక్కడ బేరిష్ హరామీలో గ్రీన్ క్యాండిల్ చిన్న రెడ్ క్యాండిల్ వస్తుంది. సో బేరిష్ 2 క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్ దట్ ఫార్మ్స్ అండ్ అప్. సో ఈ విధంగా మనకి కిందకి డౌన్ ట్రెండ్ కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఈ విధంగా రివర్సల్ కావడానికి. అదే విధంగా బుల్లిష్ లో చూసుకున్నట్టయితే బుల్లిష్ హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది బుల్లిష్ లో ఫామ్ అవుతుంది. బుల్లిష్ ఇస్ ఎ సింగిల్ క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్ దట్ ఫార్మ్స్. ఈ విధంగా మనకి డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఒక హ్యామర్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే మనకి ట్రెండ్ రివర్సల్ సిగ్నల్. ఇది బుల్లిష్ సిగ్నల్ క్యాండిల్ అండ్ రివర్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇక్కడ లో ఓపెన్ హై క్లోజ్. ఈ విధంగా మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇన్వర్టెడ్ హ్యామర్. హ్యామర్ ని తిప్పితే ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తుంది. ఇక్కడ మనకి రివర్స్ యాజ్ ఇట్ ఈజ్ క్యాండిల్ రివర్స్ లో అనేది ఫామ్ అయింది. ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ అది బేరిష్ సిగ్నల్ లో ఉన్నప్పుడు ఒకసారిగా ఇన్వర్టెడ్ మనకి ఈ మళ్ళీ ట్రెండ్ రివర్సల్ కావడానికి ఛాన్సెస్. నెక్స్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లో మనకి ఏమైతుందంటే ఒక రెడ్ క్యాండిల్ అదే విధంగా దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే దాన్ని బుల్లిష్ బుల్లిష్ 2 క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్ దట్ ఫార్మ్స్ ఇన్ ఏ డౌన్. ఆ విధంగా మనకి డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే దాన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఫస్ట్ ఒక బేరిష్ అదే విధంగా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాన్ని పూర్తిగా క్లోజ్ చేసినట్టయితే మనకి అది ట్రెండ్ రివర్సల్ కావడానికి. అదే విధంగా నెక్స్ట్ ది బుల్లిష్ హరామీ. బేరిష్ హరామీ చూసినాం,
అదే విధంగా బుల్లిష్ ఇక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అవ్వకుండా ఒక గ్రీన్ క్యాండిల్ ఉన్నట్టయితే దాన్ని బుల్లిష్. ఈ బుల్లిష్ హరామీలో 2 క్యాండిల్ రివర్స్ ప్యాటర్న్ దట్ ఫార్మ్స్ ఇన్ ఇట్. ఓకే, మనకి డౌన్ ట్రెండ్ దగ్గర ఇది బుల్లిష్ హరామీ అనేది ఫామ్. అండ్ మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మేజర్ గా మనకి ఇవి అయితే సరిపోతాయి. ఇంకొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, క్లియర్ కట్ గా నెక్స్ట్ వీడియోస్ లలో మాట్లాడు. ఇప్పుడైతే బేసిక్స్ లో ఇంతవరకు సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ప్రతి మార్కెట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. ఐదర్ నిఫ్టీ చూసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా, ఫిన్ నిఫ్టీ చూసుకున్నా, సెన్సెక్స్ ఈ ప్రతి దానిలో ఇది టెక్నికల్ అనాలిసిస్ లో మేజర్ పాత్ర పోషిస్తుంది. కాబట్టి సో డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకొని మార్కెట్లోకి వస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. సో అదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవరైనా చేయాలనుకుంటే సో డెఫినెట్ గా వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ఎంతో కొంత సమాచారం అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.